గౌరవ అధ్యక్షుడు శ్రీ కృష్ణాంజలి గారిని ఈ పత్రికా సమావేశం త్వరలో ఇక్కడ నిర్వహించబోతున్నాం. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కృష్ణాంజలి గారు. నేను చెవుల కృష్ణాంజనేయులు, ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం ఫౌండర్ ప్రెసిడెంట్. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం విశాఖ ఉమ్మడి జిల్లా మహాసభని విశాఖలో త్వరలో నిర్వహించుకోబోతున్నాం. ఈ ప్రధానంగా జర్నలిస్టులకు సంబంధించి అర్హులైనటువంటి జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగా జర్నలిస్టుల కంట్రిబ్యూషన్తో డబుల్ బెడ్రూమ్ ప్లాట్లు నిర్మించి ఇవ్వాలి అనేటువంటి దాని మీద ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇళ్ల సమస్యలు, ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి కేటాయింపు కానీ, ఇళ్ల నిర్మాణం కానీ వీటి మీద ప్రభుత్వాలు హామీ ఇస్తున్నాయి. ఎన్నికల సమయం వచ్చే సమయం కల్లా ఆ హామీలు అమలు కాకుండా మళ్ళీ వాటిని పోస్ట్పోన్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వానికి మేము ఇప్పటికే విజ్ఞప్తి చేశాం. ఇంకా 2.5 ఏళ్ళు ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి అర్హులైనటువంటి జర్నలిస్టులకు వెంటనే ఇళ్ల స్థలాలు కేటాయించి డబుల్ బెడ్రూమ్ ప్లాట్లు నిర్మించి ఇచ్చేటువంటి విధంగా ఒక విధి విధానాలను ఖరారు చేసి ప్రకటించాలి అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇది కూడా 2026 డిసెంబర్ నాటికి ఈ ఇళ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి విధి విధానాలని ప్రకటించాలి అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా జర్నలిస్టుల సంక్షేమ నిధిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించాలి అనేటువంటిది కూడా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక 5 కోట్ల రూపాయల సంక్షేమ నిధిని ప్రకటించి దాని ద్వారాగా వచ్చేటువంటి ఆదాయంతో అర్హులైనటువంటి జర్నలిస్టులకి 60 ఏళ్ళు నిండినటువంటి వాళ్ళు, లేదు అంటే 25 సంవత్సరాల సర్వీస్ పూర్తయినటువంటి వాళ్ళకి పెన్షన్ని ప్రకటించాలి అనేటువంటి దాని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరటం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇప్పటికే అక్రిడేషన్లకు సంబంధించినటువంటిది మంజూరు ప్రక్రియ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా కొన్ని సాంకేతిక కారణాలతో కొంతమంది అర్హులైనటువంటి జర్నలిస్టులకి ఇంకా అక్రిడేషన్లో రాలేదు. వాటిని కూడా వెంటనే మంజూరు చేయాలని కూడా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం తరఫున సమాచార శాఖని కోరుతున్నాం. అదేవిధంగా రైల్వే పాసులకు సంబంధించి రైల్వే పాసులు గతంలో ఇచ్చి ఉన్నారు, ఇప్పుడు ఇవ్వటం లేదు. ఈ రైల్వే పాసులను కూడా ఖచ్చితంగా అర్హులైనటువంటి జర్నలిస్టులందరికీ రైల్వే పాస్ ఇచ్చేటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున రైల్వే శాఖను కోరి రైల్వే పాసులు ఇచ్చేటువంటి విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా జర్నలిస్టుల హెల్త్ కార్డులని అక్రిడేషన్లతో సంబంధం లేకుండా ఆయా సంస్థలు ఇచ్చేటువంటి ఐడెంటిటీ కార్డులతోనే హెల్త్ కార్డులు ఇవ్వాలని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి సంవత్సరం జర్నలిస్టులకి ఆరోగ్య శాఖ ద్వారాగా మెడికల్ క్యాంపులను నిర్వహించాలని కూడా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు సోషల్ మీడియా యొక్క విస్తృతి పెరిగింది, డిజిటల్ మీడియా విస్తృతి పెరిగింది, అనేకమైనటువంటి యూట్యూబ్ ఛానల్స్ వచ్చాయి. ఈ సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం విధి విధానాలను ఖరారు చేసి వాళ్ళని కూడా జర్నలిస్టులుగా గుర్తించేటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి సూచనలు అందించి కేంద్ర ప్రభుత్వం నుంచి విధి విధానాలు ఖరారు చేసి యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టులను కూడా ఒక విధి విధానాల ప్రకారం జర్నలిస్టులుగా గుర్తించేటువంటి ప్రక్రియను ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం తరఫున విజ్ఞప్తి చేయడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా విశాఖపట్నంతో పాటు అన్ని ప్రాంతాల్లో కూడా ఈ
మహాసభల ద్వారాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఈ సమస్యలన్నీ పరిష్కారం అయ్యేటువంటి దిశగా త్వరితగతిన చర్యలు తీసుకునేటువంటి దిశగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ప్రధానంగా ఇళ్ల స్థలాలకు సంబంధించి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం తరఫున ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపాం. సమాచార శాఖ మంత్రి పార్థసారథి గారే ఇప్పుడు హౌసింగ్కు సంబంధించినటువంటి మినిస్టర్గా కూడా ఉన్నారు. జర్నలిస్టులందరికీ కూడా ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి ప్రక్రియని త్వరితగతిన పూర్తి చేసి ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చున్నారు. వాళ్ళను కోరింది ఏంటి అని అంటే 2014 నుంచి 19 వరకు ఉన్నటువంటి ప్రభుత్వ సమయంలో జర్నలిస్టుల కంట్రిబ్యూషన్తో ఆ రోజున ఇళ్ల నిర్మాణం చేపట్టడానికి విధి విధానాలు తయారు చేసిన తర్వాత ఎన్నికలు వచ్చినాయి అనేటువంటి అంశం మీద ఆగిపోవడం అనేటువంటి జరిగింది. అందుకని ఇప్పుడు ఆ విధి విధానాలకు సంబంధించినటువంటి ప్రక్రియని డిసెంబర్ లోపు పూర్తి చేసి ఇళ్ల నిర్మాణ ప్రక్రియకు సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి విధాన ప్రకటన చేయాలని కోరటం అనేది జరిగింది. అదేవిధంగా 2014 నుంచి 19 మధ్యలో ఏపీ జర్నలిస్ట్ ఫోరం అప్పటి ప్రభుత్వ సహకారంతో జర్నలిస్టులకి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ అనేటువంటి దాన్ని భారతదేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ రోజున ప్రకటించడం జరిగింది. ఆ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీతో పాటుగా సహజమైనటువంటి మరణాలకు సంబంధించి జర్నలిస్టులు చనిపోతే ఆ కుటుంబాలను కూడా ఆదుకునేటువంటి విధంగా విధి విధానాలను తయారు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. నూతన అడ్హాక్ కమిటీని ప్రకటించున్నారు. ఈ అడ్హాక్ కమిటీ ఆధ్వర్యంలో ఉమ్మడి విశాఖ జిల్లాకి సంబంధించిన మహాసభని త్వరలో నిర్వహించబోతున్నాం. ఈ కార్యక్రమాలన్నీ వివరాలన్నీ మీకు త్వరలోనే తెలియజేస్తాం. ఈ ఖచ్చితంగా ఎవరైతే విలువలు నిజమైన జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళందరితోటి ఒక మంచి కమిటీ వేసి మన జర్నలిస్టుల హక్కుల కోసం ఈ కమిటీ కృషి చేస్తుందని మీ అందరికీ ఈ వేదిక సాక్షిగా మీ అందరికీ మాటిస్తాం. మంచి కమిటీ, మంచి జర్నలిస్ట్ని అందరినీ ఈ కమిటీలో తీసుకొని చక్కగా మన హక్కుల కోసం, మన సంక్షేమం కోసం, మన భవిష్యత్తు కోసం ఈ కమిటీ కృషి చేస్తుందని మీ అందరికీ మాటిస్తూ త్వరలోనే మహాసభ వేదిక తేదీని మీ అందరికీ ప్రకటిస్తామని తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం విశాఖ కమిటీని ఏర్పాటు చేయాలి. అందులో భాగంగా మహాసభను ఏర్పాటు చేయడానికి సంబంధించి ప్రక్రియను మొదలుపెట్టిన దిశలో విశాఖ జిల్లాలో ఉన్న జర్నలిస్టులు గతంలో నుంచి కూడా ఎన్నో రకాలైన ఇబ్బందులను ఎదుర్కొంటూ జర్నలిజంలో ఉన్నా కానీ సరైన గుర్తింపు దొరకని జర్నలిస్టులందరికీ కూడా ప్రభుత్వం తరపు నుంచి ఖచ్చితంగా గుర్తింపు రావాలి. యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా కూడా ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి వారికి కూడా సరైన మార్గంలో వారందరికీ కూడా అక్రిడేషన్లు మంజూరు చేయాలనేది మా ఫస్ట్ నినాదంగా పెట్టుకున్నాం. ఎందుకంటే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం ఏర్పడిన తర్వాత డస్క్ జర్నలిస్టులకు, అదేవిధంగా డస్క్లో పనిచేసే ప్రతి ఒక్కరితో, యాంకర్లతో పాటు అందరికీ కూడా అక్రిడేషన్లు కల్పించిన యూనియన్ ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం అనేసి మేము ఖచ్చితంగా చెప్పగలం. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం 2014-19 సమయంలో ప్రభుత్వానికి ఖచ్చితంగా జర్నలిస్టులకి ఇవ్వాలి అనే డిమాండ్ను ప్రకటించడంతో అప్పటి ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే దాన్ని ఆమోదం తెలిపి ఖచ్చితంగా జర్నలిస్టుల రంగంలో ఏ విభాగంలో పనిచేసినా కానీ వారికి ఖచ్చితంగా జర్నలిస్ట్గా గుర్తింపు ఇవ్వాలి, అక్రిడేషన్ మంజూరు చేయాలనేది చెప్పారు. అదే తరహాలో వస్తున్న క్రమంలో గతంలో జరిగిన ప్రభుత్వ మార్పు వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడి కొంతమందికి నష్టం జరిగింది. అటన్నిటిని కూడా మరలా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం గతంలో ఏ విధంగా చేసిందో ప్రభుత్వం అదే తరహాలో మళ్ళీ వీటన్నిటిని కూడా పథకాలను ప్రవేశపెట్టాలి. జర్నలిస్టులకి సంక్షేమ పథకాలను ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ ప్రారంభించాలి. జర్నలిస్ట్ నిధిని ఏర్పాటు చేయాలని స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం డిమాండ్ చేస్తుంది.